చేసిన వారికి నేను తండ్రి కృపగల దేవ, ఇప్పటి వరకు నాయన మిమ్మల్ని మహిమపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో వాక్యంలోకి వెళుతున్నాము. మీ పక్షాన నిలబడి మీ మాటలు అందించడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన మంచి మాటలు నా నోట ఉంచండి తండ్రి. నాయన మీ వాక్యాన్ని మీ మాటలను వినాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి వారిని మీ వాక్యం చేత వారి హృదయాలను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి మనసును అనుగ్రహించండి. మీ ప్రేమకు వారసులయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే ప్రియులారా, మరి ఈ సమయంలో ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాము. గత వారం మనం నేర్చుకున్న అంశం ఎవరికైనా గుర్తుందా? ఎక్కడికి వచ్చాం మనందరం? దేవుని యొక్క మాటలను వినాలి అని. ఏ మాట అయితే మనం వింటే మన జీవితాలు బాగుపడతాయో అని ఆ మాట కొరకే మనం అందరం కూడా వచ్చాం. అది దేవుని మాట, అంత విలువైనది కనుక ప్రియులారా, మరి చెప్పబడుతున్న మాటలను దయచేసి మర్చిపోకండి. ఎప్పటికీ గుర్తుంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మన జీవితానికి చాలా అవసరం అవి. సో ఈరోజు ఒక విషయాన్ని, ఆత్మ సంబంధమైన విషయాలను సరిచూసుకోవాలని ఇప్పుడు మనం లేఖన భాగం చదువుకున్నాం. ఈ లోక సంబంధమైన జ్ఞానము మనుషులకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ దైవ సంబంధమైనటువంటి వాక్యము మన ఆత్మలను సరిచేసేది, పరలోకానికి నడిపించేది. అందులో భాగంగా ఈరోజు ఒక జ్ఞాన సంగతిని మనం ఆలోచన కలిగి ఉందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు రాయించాడు. ఈరోజు మన పాఠము అదే. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు. బుక్కవాని తైలంలో పడి చచ్చిన ఈగలు అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. అది ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అవి చెడు వాసన కొట్టును అని చెప్పాడు. చూసారనండి, ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి సంగతి. దేవుని మాటలు లోతుల్లోకి మనం వెళ్ళి ఆలోచన చేయాలి. ఇక్కడ మనకు కొన్ని విషయాలకు అర్థమవుతున్నాయి. ఏంటి? బుక్కవాడు, తైలము, అందులో పడి చచ్చిన ఈగలు, తర్వాత చెడు వాసన. చూసారా ఎన్ని విషయాలు మనకు అక్కడ తెలియబడుతున్నాయో. అంటే బుక్కవాని తైలంలో అందులో పడి చచ్చినటువంటి ఈగలు ఉన్నాయి, తర్వాత చెడు వాసన కూడా వస్తున్నాయి. అయితే బుక్కవాడు ఎవరు? తైలం ఏంటి? ఈగలు, చచ్చిపడిన ఈగలు ఎవరు? వాసన ఏంటి? చెడు వాసన ఏంటి? జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నాడు కదా సామెతలు, తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రియమైన దేవుని వారులారా, దేవుని మాట అది ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. అందులో ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. దాన్ని మనము సరిచూసుకోవాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము మన జీవితానికి సరిచూసుకునేది. ఇక్కడ బుక్కవాడు అంటే, తైలము అంటే ఏంటో తెలుసా? ఆ రోజులలో మంచి పరిమళ వాసాన్ని వెదజల్లేది. ఈరోజు మనకు అర్థం కావాలంటే సెంట్ అంటాం. అర్థమవుతుంది కదా? అంటే అత్తరు అమ్మేవారిని బుక్కవాడు అంటారు. ఆ రోజులలో అత్తరు అమ్మేవాళ్ళు, అది ఒక వ్యాపారం చేసుకునేటువంటి వారు కూడా ఉండేవారు. ఇక్కడ బుక్కవాణి అన్నాడు కదా. బుక్కవాడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? అత్తరును అమ్ముకునేటువంటి వారిని బుక్కవాడు అంటారు.
అతను అమ్మేటువంటి ఆ పరిమళం ఇచ్చేటువంటి అత్తరు ఏం చేస్తుంది? ఒక సువాసన వేస్తుంది కదా, చక్కని పరిమళం అంటారు దాన్ని. పరిమళము అంటే సువాసన వెదజల్లేది. ఇక్కడ అత్తరును అమ్మేటువంటి వాడే బుక్కవాడు. ఆయన అమ్మేటువంటి అత్తరులో ఏం పడ్డాయట? ఈగలు పడి చచ్చాయి. పడి చావటం వలన మీరు బాగా గమనించండి, ఆ అత్తరు ఇప్పటి వరకు ఎలా ఉంది? మంచి వాసనతో ఉండేది. ఇప్పుడు ఆ మంచి వాసనతో ఉండేటువంటి ఆ తైలంలో పడి చచ్చినటువంటి ఈగల వలన ఏమైపోయింది? అది చెడు వాసన వచ్చేసింది. అంటే అంత గుమగుమాలుగా, అంత చక్కని పరిమళ వాసనను కూడా మించినటువంటి వాసన ఇప్పుడు దేని ద్వారా వచ్చింది? ఈగలు, చచ్చిన ఈగల ద్వారా. అంటే అత్తరు కంటే ఎక్కువ వాసన వచ్చేది కూడా ఉందా? ఉందనే కదా అక్కడ చెప్తున్నాడు. చెడు వాసన కొడుతుంది. ఇప్పుడు మంచి వాసన ఏమైపోయింది? మంచి వాసనను మించిన వాసన. ఏంటది? చెడు వాసన. దీన్ని ఎవరైనా ఇష్టపడతారా? మీరు బాగా గమనించండి, ఎవరు చెడు వాసనను ఇష్టపడరండి. కానీ చెడు వాసన కూడా వ్యాప్తి చెందుతుంది. చెడు వాసనే వ్యాప్తి చెందుతుంది. అంటే ఎంత అత్తరు వాసనను కూడా డామినేషన్ చేస్తుందో చూడండి. అది మీకు ఆ అత్తరు వాసన విలువ ఎంతో చాలా గొప్పది అన్నది మనకు తెలియాలి. ఎందుకనంటే యేసుక్రీస్తుల వారు కూడా యేసుక్రీస్తుల వారి విషయంలో జరిగినటువంటి విషయం. ఎందుకంటే అది ఎంతగా స్ప్రెడ్ అవుతుందో, ఆ చిన్నదైనా ఎంత వాసన వస్తుందో అన్నది మనకు తెలియాలంటే బైబిల్లో ఒక సందర్భం మనకు తెలియాలి. యేసుక్రీస్తుల వారు మార్తా మరియ సహోదరుడైనటువంటి లాజరు గారిని లేపుతాడు. తెలుసు కదా మీకు ఈ సందర్భం అంతా. చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత సమాధిలో 4 రోజులు కూడా ఉంటాడు కదా. ఉన్నప్పుడు ఆ విషయాన్ని మరలా యేసుక్రీస్తుల వారికి తెలియచేస్తే యేసుక్రీస్తుల వారు వెంటనే బేతనీ అనేటువంటి గ్రామానికి రావాలని అనుకుంటాడు. బేతనీ అనేటువంటి గ్రామం ఎక్కడ ఉందంటే యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. అక్కడ చనిపోయిన తర్వాత పాతి పెట్టారు. ఈ విషయం యేసుక్రీస్తుల వారికి తెలిసిపోయింది. అప్పుడు ఆ లాజరును లేపాలని యేసుక్రీస్తుల వారు బేతనీ అనేటువంటి గ్రామానికి వస్తాడు. అయితే ఆయన వస్తున్నాడు అన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మా ఊరు వస్తున్నాడు అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి ఒకసారి? చాలా ఆనందంతో ఉంటారు కదనండి. అమ్మో, యేసుక్రీస్తుల వారే మా గ్రామానికి వస్తున్నాడా, అందులో మార్తా మరియ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఎంత ఆతృతంగా వచ్చి ఉంటారు చూడండి. ఒక సేవకుడు వస్తున్నాడంటే ఎలా ఆతృతంగా మనం ఉంటామో ఈరోజు ఎలా ఉంటాం చెప్పండి? మీరు కూడా అలాగే ఉంటారు కదా. ఒక సేవకుడు మన ఇంటికి వస్తున్నాడనంటే ఎక్కడ లేని మురిపమా, సంతోషం ఉంటుంది. ఆ టైంలో ఆమె ఊరికి పోతే బాగోదు అని ఎలా వెళ్ళిందో ఒకసారి మీరు చూడండి. వాక్యంలో ఒకసారి చూడండి. ఏమండి? లూకా సువార్త 21వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. అదేనా? క్షమించండి, యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు ఏం చెప్తుందో తెలుసా? ఏం తీసుకొని వచ్చింది? అచ్చ జటమాంసి అత్తరు. అంటే ఆ రోజులలో చాలా విలువైనది, చాలా కాస్ట్లీ ఇది. అలాంటి జటమాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆయన రాగానే ఆయన పాదాలకు పూసిందట. చూసారండి?
అంటే పరిశుద్ధిని పాదములు మా ఇంట్లోకి రాగానే ఎంత ఆశీర్వాదమో అనుకొని నా కాడ విలువైనది ఏమీ లేదు అని ఆ అక్ష జటమాంసి అత్తరు తీసుకొని ఆయన పాదాలకు పూసి దేనితో కడిగింది? తన కురులతో, తల వెంట్రుకలతో తుడిచిందట. ఎప్పుడైతే అలా చేసిందో అప్పుడు ఏం జరిగింది? ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండింది. ఇల్లంతా ఇప్పుడు చూడండి, ఆమె ఇల్లంతా పూసిందా? కేవలం యేసు పాదాలకే పూసిందా? యేసు పాదాలకు ఎంత పూస్తుంది చెప్పండి, ఆలోచించండి. ఆమె ఎంత వాడి ఉంటుంది? చాలా తక్కువే కదా. ఇంత తక్కువ వాడిన ఇల్లంతా ఎలా వ్యాపించింది అంటే దానిలో ఉన్న గుణము అలాంటిది. అంతే కదా. మనం కూడా సెంట్ వేసుకుంటే ఏం చేస్తాం? ప్యాకెట్ అంతా పూసుకోం కదా, సీసా అంతా చల్లుకోం, 1-2 డ్రాప్లు మాత్రమే మనం చల్లుకుంటాం. అంటే అంత ఆయన పాదాలకు కడిగినటువంటి అత్తరు సీసాతో ఆ అత్తరు ఇల్లంతా వ్యాపించింది. ఎందుకు చూపించానంటే ఈ సందర్భాన్ని, కొంచెం వాడిన ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. అంత చిన్నదే అంత ఇల్లంతా వ్యాపించినప్పుడు ఇప్పుడు ఆ ఇల్లంతా వాసనతో పరిమళంతో ఉన్నటువంటి వాసన ఇప్పుడు చెడు వాసన కూడా మించిపోతుందనంటే అందులో ఏం పడ్డాయట? ఈగలు పడిపోయాయి. చూసారా ఎలాంటి ప్రమాదం ఉందో? అంటే భవిష్యత్తులో ఇది మనం నేర్చుకోవాలన్న ఉద్దేశం దేవుడు రాయించాడు. ఇంతకీ ఈగలేంటి? ఈగలు ఏంటి? తర్వాత చెడు వాసన ఏంటి? ఇవన్నీ కూడా మనలో ఉండే సహజ గుణాలు. తెలుసా ఇవి? దేవుడు ఒక మాటను మనం చెప్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన వాక్యముతో సరిచూచుకోవాలి. ఇక్కడ ఎవరు ఉంటున్నారన్నది కాదు, ఆ లక్షణాలు ఎవరు ఉంటే వాళ్ళ ఈగలు, ఆ లక్షణంతో ఎవరు ఉంటే వాళ్ళ చెడు వాసన అన్నది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అదే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు ప్రసంగి గారు, చక్కని విషయాలు కదనండి. బుక్కవాని తైలములో ఈగలు పరుట చావటం చేత చెడు వాసన కొడుతుంది అన్నాడు. ఇలాంటివి ఈ లోకంలో మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కొన్ని విషయాలు ఏంటా ఆ యొక్క దాన్ని ఏమంటారు? ఈగలు. తర్వాత రెండవది చెడు వాసన. మీకు ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికి బాగా తెలిసిన వారి కుటుంబం గురించి మనం ఆలోచించాలి. ఆ ఎవరి కుటుంబం అనుకుంటే మొదటి కుటుంబం ఎవరిదంటే అవ్వ ఆదాములది. దేవుడు మనిషిని తెచ్చాడు, కానీ మనుషుల ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి ఒక సందర్భం మనకు తెలియాలి. అంటే అవ్వ ఆదాముల గర్భం నుండి ఈ బయటికి వచ్చినటువంటి వారిలో మొదటివారు కయీను, రెండవ కుమారుడు. ఇప్పుడు ఈ కుటుంబం ద్వారా వాళ్ళిద్దరి ద్వారా ఒక చక్కని సందర్భాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఈగలు అన్నారు కదా, చచ్చిన ఈగ అన్నారు కదా, చచ్చిన ఈగ లాంటిదిగా ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరో మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి మనకు 12 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ అర్థమైంది. ఈ భూమి మీద పుట్టిన వారిలో మొదటివాడు ఎవరు? కయీను పరిమళ తైలము వంటి ఘనత కలిగిన కుమారుడిగా పుట్టాడా లేదా అంటే మీకు అర్థం కాలే. అవ్వ ఆదాముల గుండా మొట్టమొదటిసారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు కయీను. ఈ కయీను ఎలాంటి వాడని ఇప్పుడు మనం కొద్దిసేపు ఆలోచిస్తే, పరిమళం తైలము వంటి ఘనత కలిగిన కుమారుడా కాదా? ఏమండి, మనిషి జన్మ భూమి మీద కలగటం ఎంత గొప్ప అదృష్టం అండి. మీకు అర్థమైందా? ఇప్పుడు అలా మొదటి జన్మ కలగటము దేనితో సమానం అనుకుందాం కాసేపు? పరిమళ తైలముతో సమానము అని అనుకుందాం. ఎంత ఘనతనండి. ఒక మనిషిగా పుట్టడం మన గొప్ప ఘనత. నా బ్రతికిలాగే బాగోలేదు మనిషి జన్మ అనుకుంటున్నావు, అయితే ఒకసారి కుక్క దగ్గరికి వెళ్ళి కుక్కని మనం పోల్చుకుందాం. ఇప్పుడు దాని మీద ఏది బెటర్ ఉంటుంది మనకి?
కుక్కను చూసినప్పుడు మనకు దేనికి ఏది బెటర్ అనుకుంటాం చెప్పండి? కుక్క దానికంటే బెటర్ నేనే. ఇంకా అర్థం కాదా? ఒక పంది దగ్గర పోతే, ఒక గాడిద దగ్గర పోతే, వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే వాటికంటే మన జన్మ గొప్పది కాదా? మానవ జన్మ గొప్పది. ఇక్కడ మానవ జన్మ గొప్పది అయితే మనం లేని వాళ్ళ కుటుంబంలో పుట్టాం కాబట్టి ఇలా పుట్టామనుకుంటాం. అదే ధనవంతుల కుటుంబంలో పుడితే ఎంత భాగ్యం అని అనుకుంటాం. ఇక్కడ ఆ భాగ్యాలు కాదు. అసలు మానవ రూపంలో ఈ భూమి మీద పుట్టడమే గొప్ప సంగతి కదా. ఎంత ఘనత కలిగిన కుమారుడిగా ఉన్నాడు ఇక్కడ కయ్యను చెప్పండి. అంటే భూమి మీద మొట్టమొదటిగా జన్మించిన కయ్యను పరిమళ తైలము వంటి జన్మ కలిగిన ఘనత కలిగిన కుమారుడిగా ఉన్నాడు. అయితే చివరికి ఎలా మారిపోయాడు అన్నది మనం ఆలోచన చేస్తే, తన తర్వాత హేబేలు కూడా పుట్టాడు. హేబేలు పుట్టినప్పుడు వీళ్ళిద్దరూ చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కయ్యను ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు, అంటే భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు ఏం చేసేవాడు? గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరూ అలా ఎదుగుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు, మొత్తం జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవునికి అర్పణలు ఇచ్చుకుండేవాళ్ళు. దేవునికి తనకు నచ్చినటువంటి అర్పణలు ఇచ్చేవారు, ఎవరికి తోచింది వాళ్ళు. అప్పుడు కయ్యను ఏమిచ్చాడు? కొంత తీసుకొని వచ్చాడు. హేబేలు ఏం చేశాడు? కొవ్విన వాటిని, చక్కని వాటిని తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చేశాడు. అప్పుడు హేబేలు అర్పణ దేవుడు మెచ్చాడు, కయ్యను అర్పణ దేవుడు ఎందుకో మెచ్చలేదు. మొత్తానికి అయిపోగానే ఈ విషయాన్ని చూసినటువంటి కయ్యను హేబేలు తమ్ముడి మీద ఏం పెట్టుకున్నాడు? కోపం వచ్చేసింది. దేవుడు అంటే నా తమ్ముడిని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు, ఆయనే చూస్తున్నాడు, నేను ఇచ్చిన దానిని అంగీకరించలేదు అని మనసులో తమ్ముడి మీద ఏమొచ్చింది? అసూయపడ్డాడా లేదా చెప్పండి? ద్వేషం పెంచుకున్నాడు తమ్ముడి మీద. ఎప్పుడైతే అసూయ ద్వేషం పెంచుకున్నాడో తన తమ్ముడిని చంపివేశాడు. అంటే దేవుడు ఈ భూమి మీద పరిమళ తైలము వంటి మంచి ఘనత కలిగిన జన్మనిచ్చిన కయ్యను ఇప్పుడు ఎలా మారిపోయాడు? తైలములో పడి చచ్చిన ఈగలా మారిపోయాడా లేదా? ఇప్పుడు ఎలా అనుకుంటాము? అసూయ ద్వేషాలతో చచ్చిన ఈగతో సమానము. ఆలోచించండి మీరు బాగా. ఇప్పుడు కయ్యను అసూయ ఉందా? ద్వేషించాడా? ఇప్పుడు ఆ అసూయ ద్వేషమే ఏంటి? చచ్చిన ఈగలు. చచ్చిన ఈగలా కాదు చెప్పండి? చచ్చిన ఈగతో సమానం ఇవి. దానివల్ల ఏమైపోయింది? తన తమ్ముడైన హేబేలును చంపాడా? చంపటం వలన ఈ సమాజానికి ఇప్పుడు అత్తరు ఓపెన్ కావటం వలన వాసన వచ్చింది కదా. ఇప్పుడు అదే కయ్యను జీవితము ఈ సమాజానికి చెడు వాసనగా మారిపోయింది. ఎలా? నరహంతకుడిగా, దేశదిమ్మరిగా ఉన్నదా లేదా చెప్పండి? చివరికి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఒక ముద్ర వేశాడు. నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావు, నువ్వు నరహంతకుడివి. ఇప్పుడు ఎలా స్ప్రెడ్ అయిపోయాడు? నరహంతకుడిగా, దేశదిమ్మరిగా అనేటువంటి చెడు వాసనతో నిండిపోయాడు. బుక్కవాని తైలంలో చచ్చిపడిన ఈగలు ఎలాగనైతే ఉన్నాయో, ఇప్పుడు చచ్చిన ఈగలు అంటే ఏమనుకుంటున్నారు? మన లోపల ఉండే ఏమండి దేవుడు కోరుకున్న మంచి లక్షణాలు కాదండి ఇవి. అసూయ, ద్వేషము, పగలు, ప్రతీకారాలు, మత్సరాలు ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు మీరు? అదే చచ్చిన ఈగతో సమానం. ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు కయ్యను ఎలా మారిపోయాడు? చెడు వాసన. ఏంటి అతనిలో ఉన్న వాసన? నరహంతకుడు, తర్వాత దేశదిమ్మరి. ఉన్నదా లేదా? ఇలాంటి వాళ్ళంగా మనం ఏమైనా తిరుగుతున్నామా? ఇలాంటి వాళ్ళంగా మనం ఏమైనా ఉన్నాము. అదే విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో 1 యోహాను పత్రికలో ఏమని తెలియజేశాడు? ఏమండి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి.
మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. చూసారా, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే కయ్యను చచ్చిన ఈగే, ఆ చచ్చిన ఈగతో పోయిందా మొత్తం కంపే. అంటే ఏమంటారు, చెడు వాసన అంటే ఏంటి చెప్పు? చెడు వాసన అంటే కంపే అంటాం కదా. చెడు వాసనగా, అందుకే మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. సంఘములో చేర్చబడిన తర్వాత విశ్వాసులుగా మారిన మనమందరము క్రీస్తును వెంబడించే క్రైస్తవులారా, మీరు కయ్యను స్వభావం వంటి వారై ఉండకండి అంటున్నాడు. ఇప్పుడు కయ్యను స్వభావం ఏంటో మనం ముందే నేర్చుకున్నాం. ఏంటి ఆ స్వభావం? ఏంటి స్వభావం? ఎదుటి వాళ్ళను ఓర్చుకోలేని స్థితి మనది. దేవుడు ఏదైనా మేలు చేయాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు నడిపించాలి. మనం ఏది చేసినా అది ఎవరి వలన కలిగిన ఘనత అనుకోవాలి? దేవుడిదే కదా. దేవుడు చూస్తుంటున్నప్పుడు తన తమ్ముడి మీద ఇతనికి ఎందుకు అసూయ? మీరు ఆలోచించండి. అతను ఎందుకు వచ్చేసింది ఆ ఆలోచన రావటం వలన నరహంతకుడిగా మారిపోయాడు, దేశదిమ్మరైపోయాడు. అంటే దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాడండి. మనుషులలో ఇలాంటి లక్షణాలు ఉంటే మనము సమాజానికి దగ్గరగా కనబడుతుంటామేమో, సమాజానికి ఇంపుగా కనబడుతుంటామేమో, కానీ దేవుడికి మాత్రము చెడు వాసనగా మనం కనబడతాము. ఏదో అనుకున్నాం కదా. మనం ఏమనుకున్నారు చెప్పండి? ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. తనకున్న మానవ జన్మ గొప్పది కదా, దేవుడు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడన్న ఆలోచన లేకుండా మరిచిపోయాడండి. ఈరోజు ఇక్కడ నువ్వు కూడా ఎలా ఉండాలి? కయ్యను వంటి వారమే. అంటే ఇప్పుడు మనం ఎవరిని చంపుతున్నామండి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనము పుట్టింది లోకంలో శరీర సంబంధంగా పుట్టాము. ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా కూడా పుట్టావు. క్రీస్తు మాటలు విని బాప్తిసం ద్వారా మరలా నూతన జన్మ పొందావా లేదా? ఇప్పుడు మనం నూతనంగా జన్మించామా? ఎవరిలో జన్మించావు? క్రీస్తులో. అంటే క్రీస్తులో పుట్టడం నీ జన్మ గొప్పది. అమ్మో, తల్లి గర్భంలో నుండి వచ్చాను, అది పేద కుటుంబం ధనికుల కుటుంబం, అది కాదు ఇక్కడ. అలా ఒకవేళ ఉండి నేను క్రీస్తుని తెలుసుకోకుండా మరణించినట్లయితే నా జీవితం అధోగతి, పాతాళానికి నేను వెళ్ళిపోయేదానినే అని నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? అలాంటి జీవితం నేను గడపకుండా క్రీస్తు మాటలు విని అంగీకరించి బాప్తిసం పొందుకొని క్రీస్తులో మనం జన్మించటం వలన, సంఘములో చేర్చబడటం వలన, ఆయన క్రీస్తు శరీరము రక్తము తినటం వలన ఇప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు సహాయంగా ఉన్నాడు. నేను మరణిస్తే దేవుని చెంతకు చేరతాను అన్న సువాసనగా నిన్ను మలిచాడు ఆయన. మలిచాడా? అలాంటి మలిచినటువంటి మనము మనలో ఎలా ఉన్నాము? చూడటానికి బాగానే ఉన్నాము, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఎలా అయిపోయాము? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే క్రీస్తులో జన్మించటమే గొప్ప జన్మ అనుకోవాలి. నేను నా తల్లి గర్భంలో జన్మించాను తెలుసా, అది గొప్ప కాదు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం అంతే. దేవుడు అనుకున్నాడు కనుక వచ్చావు, అవునా? ఇక్కడ దేవుడు అనుకున్నది ఏంటో తెలుసా? నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తులో జన్మించటం. ఇది నేను నేర్చుకున్నటువంటి గొప్ప భాగ్యం అనుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేశారు ఏంటి? తల్లిదండ్రులు చూసి సగం మురుతూ అంటాం కదా, మురవద్దు అన్నది కాదు ఉద్దేశం, మురవాలి. ఏం చేశారు? క్రీస్తులో ఏమైనా పెంచారా? క్రీస్తులో నడిపించారా? నడిపిస్తున్నారా? లేదే. కనుక మీరు ఒకసారి ఆలోచించండి. అంటే తమ్ముడైన హేబెలును చంపటం వలన ఇక్కడ నరహంతకుడిగా, తర్వాత ఎలా మారిపోయాడు? దేశదిమ్మరగా, అంటే చెడు వాసనతో నిండిన వాడిగా మారిపోయాడు. ఈ విషయం మనకు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మనలో ఏముండకూడదు? అసూయ, ద్వేషములు, కపటం, వేషధారణ, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇదంతా ఏందనుకుంటున్నారు? చెడు వాసనతో వచ్చేది. ఇదంతా ఏది ఉండకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో చచ్చిన ఈగ లాంటి వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారులు ఎవరు? యాకోబు, ఏశావు. తెలుసు కదా మనకి. ఇప్పుడు ఏశావు గురించి మనం ఆలోచన చేద్దాం. ఏశావు గురించి, అంటే ఏశావు ఎలాంటి వాడు అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు, యాకోబు
ఏమంటే ఇస్సాకు యాకోబుని ఏశావుని చక్కగా ఆశీర్వదించినట్టుగా మనం చూద్దాం బైబిల్లో. మీరు ఆదికాండం మీరు చదవాల్సిన అవసరం లేదు, రాసుకోండి. ఆదికాండం 25వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి పోనీ. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయంలో అంటే వీళ్ళందరూ కూడా వేటకు పోయి వచ్చారు. వేటకు పోయి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక విషయం చదవండి. నేను అలసి ఉన్నాను. గట్టిగా చదవండి, నాకు వినపడట్లేదు. ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యాకోబు వంటకం చేస్తున్నాడు, వండుకుంటున్నాడు. ఈలోపు ఏశావు అడిగిపోయి వేటాడి వచ్చాడు, బాగా అలసిపోయాడు. ఆ అలసిపోయిన టైంలో ఆకలి అవుతుంది. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? ఎర్రని ఒక మంచి కూర వండుతూ ఉన్నాడండి. ఎప్పుడైతే ఆ వాసనను బట్టి ఆ కూరను బట్టి అటు చూశాడో వెంటనే ఆ కూర నాకు కావాలని కోరుకున్నాడు. ఎవరు? ఏశావు. అలా కోరుకున్న తర్వాత యాకోబుని అడిగాడు, కొంచెం ఇవ్వవా అంటే, యాకోబు గారు కూడా తెలియగల్లోడే కదా, నీకు నేను ఇస్తాను కానీ ఊరికే ఇవ్వను, నీకు ఆశీర్వాదం ఉన్నది కదా, నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు ఈ యొక్క కూరని ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఏశావు వెనక ముందు ఆలోచించకుండా తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకి ఇచ్చేశాడండి. ఇచ్చివేయటం వలన ఏం జరిగిపోయింది? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వాడిగా మిగిలిపోయాడు. అంటే దేని కొరకు అలా మారాడు? కేవలము ఒక్క పూట కూటి కోసం. ఇక్కడ మీకు బాగా అర్థం కావాలి. ఏం అర్థం కావాలి ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించటం పరిమళ వాసన అనుకుంటే తిండిబోతుతనం అనేదే చచ్చిన ఈగగా మారిపోయాడు. ఏశావు ఎలా మారాడు? ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం అని రాయబడింది. ఎక్కడ ఉన్నది? హెబ్రీ పత్రికలో. ఇప్పుడు చూడండి, అదే మాట మరలా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి, మీకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ పత్రిక 11:20లో విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయంలో యాకోబు ఏశావును ఆశీర్వదించాడు. చూసారనంటే ఇప్పుడు ఆశీర్వాదమే ఏంటి? వాళ్ళిద్దరిని ఆశీర్వదించటం తైలం కదనండి, పరిమళ వాసనతో సమానం కదా. అంటే అలాంటి పరిమళ వాసనగాతో నిండినటువంటి వీళ్ళు ఇద్దరిలో ఏశావు ఇప్పుడు ఎలా మారిపోయాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు కదా కూటి కోసం. అంటే దేనివల్ల? ఆకలి, తిండిపోతుతనం అంటారు దీన్ని. అంటే తిండిపోతుతనము అనేటువంటి చచ్చిన ఈగగా మారిపోయి ఎలాంటి వాసనగా ఉన్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న వాడిగాను, భ్రష్టుడిగాను, వ్యభిచారిగా అనేటువంటి వాసనతో నిండిపోయాడు. మీరు అదే వాక్యం చదవని తర్వాత కింద ఉంటుంది 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ సంఘానికి చెప్తున్నాడా లేదా చెప్పండి? అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మరలా ఇక్కడ ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ప్రధానంగా మరొకరిని పేరు పెట్టి కూడా తెలియజేస్తున్నాడు. ఎవరిని? ఏశావుని. మీకు తెలియట్లేదు, ఒకప్పుడు ఏశావు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడో, ఈ లోకానికి ఎంత పరిమళ, మన భాషలో ఓ మంచి అత్తర్ లాంటివాడు. కానీ ఇప్పుడు ఏకమైపోయాడు, చచ్చిన ఈగలా మారిపోయాడు. దేని ద్వారా? ఒక్క పూట తిండి కోసం. అందుకే తిండిబోతులై ఉండకండి.
ఒక పూట తిండి కోసం అవసరమైతే ఆరాధనలు కూడా మానేసుకుంటాం, సంఘాన్ని కూడా మార్చేస్తాం. ఆలోచించండి, ఈరోజు ఎలా ఉన్నది చెప్పండి. సమాజంలో అలా పరిస్థితి అండి. అలాంటి తిండిపోతుతనం అనేది రావటం వలన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన వానిగాను, భ్రష్టుడుగాను, వ్యభిచారినిగా అనేటువంటి చెడు వాసనతో మారిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాడు. అవునంటారా కాదంటారా చెప్పండి? బుక్కవాని తైలంలో పడి చచ్చిన ఈగలు చెడు వాసనతో నిండి ఉండటం అంటే ఏదో అనుకుంటున్నారా? అంటే మీరు అలా ఉండొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఈరోజు మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామా లేదా చెప్పండి? మీరు ఏమైనా నమ్మి వేసుకుంటున్నారా? మీకు ఇచ్చినటువంటి హక్కు ఏంటి? మీరు వారసులు. దేనికి వారసులు? పరలోకానికి హక్కుదారులు. అవునా? ఇప్పుడు మీరు ఏమమ్మి వేసుకుంటున్నారు? ఈ లోక సంబంధమైన శరీర కోరికలలో పడి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నారు. అదే మీరు చనిపోవటం, అదే మీరు లోకాన్ని చెడు వాసనగా మారటం. మనం ఎన్ని కోరుకుంటున్నాం చెప్పండి? స్థలం సరిగ్గినటువంటి మమ్మల్ని ఆదరించట్లేదని అనుకునే వాళ్ళు సంఘంలో ఉంటారు చాలామంది. జ్యేష్ఠత్వపు అప్పును అమ్ముకున్నాడు. మీరు చేసే క్రియలే మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయి అంతే. నేను సంఘానికి వచ్చేది నేను చేయటం వలన నాకు లాభం అన్నదే ఉండాలి. నన్ను ఒకరు చూడట్లేదు, నన్ను ఒకరు మందలేయట్లేదు, ఇవన్నీ ఆలోచనతో మనం ఉంటున్నాం అన్నట్టు మనం ఎలాంటి వాళ్ళం అన్నట్టు? మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం మరిచిపోయాము. అంటే ఎప్పుడైతే మరిచిపోయావో ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి? చచ్చిన ఈగ లాంటి వాడివి. అయిపోయింది, ఒక్క మాటతో తెగిపోయిందనండి. దానివల్ల ఏమైపోయింది? మొత్తం కూడా చెడు వాసనగా మారిపోయింది. కనుక ఇప్పుడు మనం ఎలా మారకూడదు? ఏషావులా మనము మారిపోకూడదు. నీకు ఎవరిస్తారు చెప్పు ఆశీర్వాదం? ఏంటి ఆశీర్వాదం? ధనధాన్య సమృద్ధితో ఇల్లు నింపటమా? నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి నడిపించటమే. అందుకే పేతురు గారు అంటారు, పరలోకానికి ఆశీర్వాదానికి వారసులగున్నట్లు. పరలోకానికి వారసులం కావాలి అంటే, పరలోకానికి వారసులం కావాలంటే దేవుని చేత ఆశీర్వదింపబడాలి. దేవుని చేత ఆశీర్వదింపబడ్డావా నువ్వు? ఎప్పుడైతే ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని మాటలు లేవో, ఆ మాటలే కదా నీ హృదయాన్ని కదిలించింది, నీ హృదయాన్ని మార్చింది. అలాంటి మార్చినటువంటి వాక్యానికి బేస్ చేసుకొని ఈరోజు మనం ఏమైనా బ్రతుకుతున్నామా? ఏదైనా ఆపదలు వస్తే, ఏదైనా గడ్డు పరిస్థితులు వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే, ఏదైనా కఠినమైన శ్రమలు వస్తే కథం వెంటనే ఏంటో నాకు అన్నప్పుడే నీ ఆశీర్వాదం పోయింది. ఏంటో అన్నావా ఇంక పోయినట్టే. అంటే పోవటం అంటే దాని అర్థం ఏంటి? పరిమళం అంతా కూడా ఏమైపోయింది? చచ్చిపోయావు. ఇక చచ్చిపోతే ఏం అవసరం వస్తుందో చెప్పండి? ఏ దేవుడే ఏమమ్మా అని నాకే వస్తున్నాయి, పోయిన కాడి నుంచి వస్తున్నాయి అని చెప్పుకుంటున్నావా? అయితే నువ్వు ఏం స్ప్రెడ్ చేస్తున్నావు? చెడు వాసనే స్ప్రెడ్ అయిపోతుంది. అందుకేనా దేవుడు నిన్ను ఆశీర్వదించింది? అంటే మనం కూడా ఇప్పుడు ఎలాంటి వాళ్ళము? ఒక్క పూట అంటే ఈరోజు బతికి చాలు అనుకునే రకంగా ఉంటున్నాం మనం. ఈరోజు మనకు వెళ్ళిందా, అమ్మయ్యా చాలు దేవుడా, అదేనాటి జీవితం? అనుక్షణం క్షణక్షణం ఎలా బ్రతికేయాలో తెలుసా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రతి క్షణం దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా బ్రతికారండి వాళ్ళు. ప్రతిరోజు శ్రమలే, ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు కన్నీరే. మనకు ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చిన కన్నీరుని కూడా మనం తట్టుకోలేమా? వచ్చిన బాధను కూడా తట్టుకోలేమా? ఎప్పుడైతే మనం బాధను తట్టుకోలేకుండా, వచ్చిన శ్రమలు ఎదుర్కోలేకుండా ఒకవేళ మనం బ్రతుకుతున్నామో మనం ఎలాంటి వాళ్ళంగా ఉంటామో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ సంబంధంగా వాక్యాన్ని సరిచూసుకుందాం. ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు? తిండిపోతుతనంతో చచ్చిన ఈగగా మారిపోయి ఒక వ్యభిచారిగా. వ్యభిచారం అని ఎందుకు పదాన్ని ఉపయోగించాడో తెలుసా? దేవునిలోకి రావటం. క్రీస్తులో వివాహం చేసుకున్నాడు కదా సంఘము. అలా వచ్చిన తర్వాత మరలా సంఘ కార్యక్రమాలు కాకుండా, ఆత్మ సంబంధమైన జీవితం కాకుండా మరలా ఈ లోక సంబంధమైన జీవితం గడపటమే వ్యభిచారంతో సమానం. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వరలారా. అంటే ఈ లోకము కోరికలు కోరుకోవటం, అలాంటి వారిగా మనము ఉండకూడదు. భ్రష్టులంగా భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా? నీచమైనది. అప్పుడప్పుడు అంటారు కదా, ఎవరు నీచుడా అంటూ ఉంటారు.
అంటే ఎంతటి దానికైనా మనము తెగించేవారము. నీచ లక్షణాలు మనలోకి రాకుండా ఉండాలంటే మనము దేవుని వాక్యంలోనే ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వరలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి మనల్ని ఎలా ఉండమని చెప్పాడు ఒకసారి చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా చేసుకున్నాడు అట. మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? ఎలా ఉండాలని తనకు తాను అర్పణ చేసుకున్నాడు దేవునికి? పరిమళ వాసనగా ఉండాలి అని. మనము పరిమళ వాసనగా ఉండాలని అంటే ఎంత విలువైన వారిగా మనల్ని మార్చాడో ఆలోచించండి. ఇక్కడ విలువైనది అత్తరే అనుకున్నాం కదా, తైలము అనుకున్నాం కదా, అది చాలా విలువైనది కదా. అక్కడ విలువైనది ఏంటి? ఆయన రక్తము. ఆయన రక్తమే కదా విలువ పెట్టి కొనబడిన వారు. మీరు 1 కొరింథీ 6:20 అంటాడు కదా ఆయన. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ? అత్తరు కొనాలంటే విలువ పెట్టాలి కదా, డబ్బులు చెల్లించాలి కదా. అత్తరు కొనుక్కున్నాము. ఇప్పుడు అత్తరు కొనుక్కున్నామనంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. యేసుక్రీస్తుల వారు నిన్ను కొనుక్కున్నాడు. ఏం పెట్టి కొనుక్కున్నాడు? తన స్వరక్తం ఇచ్చాడు కదనండి. దానికి విలువ ఎంత విలువ చెల్లించగలవు? ఆ రోజు ఒక యేసుక్రీస్తుల వారు పాదాలు కడిగినప్పుడు ఆమె పూసిన అత్తరు విలువ ఎంతో తెలుసా? ఎంత అండి? దేనారము అన్నాడు. అంటే సుమారుగా 150 300 రూపాయలు, 300 దేనారములకు అన్నాడు. అంటే ఒక విలువ అనేది కూడా ఆ రోజు వీళ్ళు చెల్లించారు. కానీ యేసుక్రీస్తుల రక్తానికి ఈరోజు మనము వెల ఎంత చెల్లించగలము? ఎంత చెల్లిస్తావు? ఎన్ని డబ్బులు పెడితే వస్తుందో చెప్పండి. ఆలోచించండి. ఎంత విలువ పెట్టినా దొరకనిది. అలాంటి రక్తంలో ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? నీవు కూడా పరిమళ వాసనగా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఈరోజు మనలో పరిమళ వాసన ఉంటుందా? పరిమళ వాసనగా మనం ఉండాలి అని అంటే మనలో ఏం ఉండాలి? మనం ఏం చేయాలో తెలుసా? దేవుని పనులే చేయాలండి. ఆయన ఏం పని చేశాడు చెప్పండి? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అంటే దేవుని పనిలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవునికి పరిమళ వాసనగా ఎలా కనిపించాడు? తాను చేస్తున్న క్రియల ద్వారా, తాను చేస్తున్న సువార్త పని ద్వారా యేసుక్రీస్తుల వారు పరిమళంగా ఉన్నాడు. ఈరోజు మనం పరిమళంగా ఉండాలంటే మనం కూడా ఎందులో ఉండాలి? పనిలో ఉండాలి. తండ్రి పనిలో ఉండాలి. తండ్రి పనిలో ఉంటున్నామా? అంటే క్రియలు చేయాలి. క్రియలు చేస్తున్నామా? ఎప్పుడైతే దేవుని క్రియలు మనం చేయమో అప్పుడు మనం కూడా ఎలాంటి వారము? చచ్చిన ఈగతో సమానమేనండి. ఇక ఏముంటుంది మనలో? అందుకే నిర్జీవ క్రియలు అని అంటాడు. మీరు ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడు. అంటే నిర్జీవ క్రియలను విడిచేయాలి. అంటే జీవంతో కూడిన క్రియలు మనం చేయాలి. మన జీవంతో క్రియలు చేస్తున్నామా? అయితే మనం పరిమళ వాసనముగా ఉన్నట్టే. ఎప్పుడైతే నువ్వు క్రియలు మర్చిపోయి మనం బ్రతుకుతున్నామో మనం ఎలాంటి వారముగా? ఆలోచించండి. దేవుని సువార్త పనిలో మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? పని చేయటానికి ప్రాధాన్యత ఇవ్వండి.
సువార్త చేయాలి. ఆయన అదే చెప్పాడు. ఎందుకు? అలాంటి సువార్త క్రియలు చేయటం వలన దేవుని ఎదుట మనం నిర్దోషులంగా కనబడతాము. అంటే ఏదో ఒక రోజు మనందరం కూడా దేవుని ఎదుట నిలబడతాం కదా. ఆ దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనం ఎలా కనబడాలి? దోషిగానా? నిర్దోషిగా. నిర్దోషిగా నిలబెట్టేది ఏంటంటున్నాడు ఆయన? క్రియలండి. క్రియలు లేకపోతే మనము దోషులుగానే ఉంటాము. కనుక క్రియలు అనేటువంటి పరిమళ వాసనతో మనం ఉందాం. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైనది అవి. కనుక మిమ్మల్ని మీరు ఆలోచించండి, మనకు మనం ఆలోచించుకుందాం. దేవుని పరిమళ తైలముగా మనందరం కూడా ఉండాలి. పరిమళ వాసనగా ఉండటానికి ఆయన అర్పించుకున్నాడు. నీవు కూడా పరిమళ వాసనగా ఉండాలంటే ఆ క్రీస్తు కొరకు నువ్వు కూడా చనిపోవాలి. క్రియల ద్వారా చనిపోవాలి. క్రియలు చేసి చనిపోవాలని ఎవరైనా అనుకుంటున్నారా? మంచి చావు చావాలనుకుంటారు. ఏంటా మంచి చావు? నేను మంచిగా చావు చావాలనంటే ఏంటి? దేవుని పనులు చేసి దేవుని చెంతకు పోతాను అన్న నమ్మకంతో చనిపోవటము, ఇది మంచి చావు. కనుక జీవంతో క్రియలు చేసి దేవుని ఎదుట నిర్దోషులంగా ఉండాలంటే భూమి మీద మనకు మనం అర్పించుకోవాలి, పరిమళ వాసనగా ఉండాలి అని చెప్పాడు. కనుక అది ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చదువుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పరుట చేత అది చెడు వాసన కొట్టును. కనుక విలువైన పరిమళ వాసనగా క్రీస్తు మనల్ని మలిచాడు. ఆ పరిమళమైన వాసనతో మన క్రియలు ఈ లోకానికి ప్రకటించి ప్రభు చెంతకు చేరాలన్న ఆలోచనతో మీరందరూ ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వలన తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారము వలన, వీటిని అన్నిటిని వలన మందంగా మీరు ఉండకండి అన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తుల వారు ఇప్పుడు మరలా రాబోతున్నాడు కనుక మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కనుక తిండి కోసమో మత్తు పానీయాలతోనో అలాగో ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఎన్నో బాధలతోనో మనం ఒకవేళ జీవిస్తే మనం ఎలా ఉండిపోతామో తెలుసా? దేవుడు వచ్చే నాటికి, క్రీస్తు వచ్చే నాటికి లోకంలో ఉంటాం కనుక మనము ఆయనతో వెళ్ళే వారముగా ఉండము. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో, అకస్మాత్తుగా వస్తాడో కాబట్టి జాగ్రత్త కలిగి మనము చచ్చిపోయే ఈగిల్లా చెడు వాసన కొట్టే వారముగా ఉండకుండా ఉండాలని దేవుడు మనతో చెప్పాడు. కనుక ఆలోచించండి, మంచి వారముగా ఉండటకు ప్రయాసపడండి. ప్రభు చెంతకు చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కొన్ని విషయాలు తండ్రి నాయన మేము నేర్చుకుని ఉన్నాం. చచ్చిపోయిన ఈగ లాంటి స్వభావంతో ఉండక, దానిలో నుండి వచ్చే దుర్వాసనతో ఉండేటువంటి మంచి లక్షణాలు తండ్రి నాయన మేము కలిగి ఉండక, యేసుక్రీస్తుల వారు మీ మాటల చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన విధానంతో, పరిమళ తైలంతో నాయన సువాసనగా ఉండేటువంటి మీ యొక్క మాటలు మా హృదయంలో ఉంచుకొని జీవంతో కూడిన క్రియలు చేస్తూ ఈ లోకానికి తండ్రి నాయన పరిమళాన్ని వెదజల్లే వారంగా ఉండటకు కృప చూపించి మంచి జ్ఞానమును, వివేకమును మా అందరికి ప్రసాదించి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.